వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్ లక్ష్యానికి అనుగుణంగా రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాలను ఆర్థికంగా పురోగతి సాధించేలా చూడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సెర్ప్ మెప్మా అధికారులను ఆదేశించారు. ఇందుకోసం అన్ని ఎస్‌హెచ్‌జీలను వాటి ఆదాయ ఆర్జన బట్టి 5 కేటగిరీలుగా విభజించాలని సూచించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో కనీసం 1,00,000 ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్లైనా చేయాలన్నారు. డ్రోన్ దీదీ పథకాన్ని స్వయం సహాయక సంఘాలు సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. సచివాలయంలోని తన కార్యాలయంలో ముఖ్యమంత్రి సెర్ప్ మెప్మా అధికారులతో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. ఏడాదికి 1,00,000 కన్నా తక్కువ ఆదాయం వచ్చే గ్రూపును లాఖ్పతిగా, 1,00,000 నుంచి 10 లక్షల వరకు లాఖ్పతి, 10 లక్షల పైన సంపాదిస్తే మైక్రో, 50 లక్షల కన్నా అధికంగా ఆదాయం వస్తే స్మాల్, కోటి కన్నా ఎక్కువ ఆర్జిస్తే మీడియం కేటగిరీలుగా విభజించాలని అన్నారు. వ్యవసాయం, పరిశ్రమలు, సేవా రంగం వారీగా ఆదాయ వివరాలు ఉండాలన్నారు. స్వయం సహాయక సంఘాలను ఎంఎస్ఎంఈలుగా రిజిస్ట్రేషన్ చేసే కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని, తద్వారా కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాల కింద అందించే ప్రోత్సాహకాలతో ఆయా సంఘాలకు లబ్ధి చేకూరుతుందని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో కనీసం 1,00,000 ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్లు అయినా చేయాలని అన్నారు. డ్రోన్ దీదీ పథకాన్ని స్వయం సహాయక సంఘాలు సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. అలాగే ఈ కామర్స్ ప్లాట్ఫామ్లను వినియోగించుకుని ఆర్థికంగా బలోపేతం అయ్యేలా స్వయం సహాయక బృందం సభ్యులకు శిక్షణ అందించాలని చెప్పారు. ఎస్‌హెచ్‌జీ సభ్యుల తలసరి ఆదాయం రాష్ట్ర తలసరి ఆదాయం కన్నా చాలా తక్కువ ఉందని, దీనిపై దృష్టి పెట్టి వారి ఆదాయ మార్గాలు మెరుగుపరిచేలా ఆలోచన చేయాలని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టి ప్రతి ఎకరాకు నీళ్లిచ్చేలా, ప్రతి గ్రామానికి త్రాగునీరు అందించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోనుందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును ఒక యజ్ఞంలాగా 2027 నాటికి నిర్మాణం పూర్తి చేసేలా సీఎం చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారన్నారు. రాష్ట్ర సచివాలయంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోలవరం, ఇతర ప్రాజెక్టులు, నదుల అనుసంధానం, వాటర్ పాలసీపై గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు సుదీర్ఘ రివ్యూ చేపట్టడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా డిసెంబర్ 2వ వారంలో ముఖ్యమంత్రి పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తారని, అదే రోజు పోలవరం నిర్మాణానికి సంబంధించిన టైం షెడ్యూల్ను విడుదల చేస్తారని తెలిపారు. షెడ్యూల్ ప్రకటించిన తర్వాత ఒక రోజు కానీ, ఒక గంట కానీ వృధా కాకూడదని సీఎం చెప్పారని అన్నారు. దీనిపై 10 రోజుల్లో మరింత క్లారిటీ తీసుకుని షెడ్యూల్ తయారు చేయడం జరుగుతుందన్నారు. ఈ 5 నెలల్లోనే రాష్ట్రంలోని ఇరిగేషన్ ప్రాజెక్టులపై పూర్తిస్థాయి అవగాహనతో షెడ్యూల్ రిలీజ్ చేసే స్థాయికి చేరుకోవడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని అన్నారు. ఒక్కొక్క సాంకేతిక సమస్యలను అధిగమిస్తామని, ఇప్పటికే ప్రాజెక్టుల డిజైన్లకు సూత్రప్రాయంగా అనుమతులు లభించాయన్నారు. పోలవరం R&R భూసేకరణకు సంబంధించిన 996 కోట్ల పెండింగ్ నిధులను విడుదల చేసేందుకు సీఎం ఆదేశాలు జారీ చేశారని అన్నారు. ఈ నెల 2వ వారంలో పోలవరం పర్యటించి ఆ పోలవరం వద్దనే ఆ యొక్క షెడ్యూల్ ఏదోటే డయాఫ్రమ్ వాల్, అదేవిధంగా ఈసీఆర్ఎఫ్ మెయిన్ డ్యామ్ ఎట్లా ఏ సమయానికి మనం ప్రారంభిస్తాం, ఏ సమయానికి పూర్తి చేస్తాం అనేది క్లియర్ కట్గా టైం బాండ్ పెట్టుకుని మరి ఒక షెడ్యూల్ని మనం పోలవరం ప్రాజెక్టు విజిట్ చేసి 2వ వారంలోనే ఆ యొక్క షెడ్యూల్ని విడుదల చేసేటువంటి విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకోమని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశించడం జరిగింది. ఆ మెయిన్ డ్యామ్ నిర్మాణం చేసేటువంటి ప్రాంతంలో కూడా పెద్ద పెద్ద గుంతలు పడి 56 అడుగుల అగాధాలు పడి ఏదైతే అక్కడే ఉన్నటువంటి నేచురల్ బండ్ 250 మీటర్లు ఉంటే మరి అది 150 మీటర్లు కొట్టుకుపోయి, అంటే ఇట్లా జియోగ్రఫికల్గా, భౌగోళికంగా ఎంతో కొంత పోలవరం ప్రాజెక్టుకి ఉపయోగపడేటువంటి అంశాలు కూడా గత ప్రభుత్వ నిర్వాహకంతో ఏదైతే మరి విధ్వంసం గురైనటువంటి పరిస్థితుల్లో వాటన్నిటినీ కూడా మళ్ళీ 1 by 1 ఒక్కొక్కటి కూడా అధిగమించేటువంటి విధంగా, ఆ సాంకేతిక సమస్యలను అధిగమించేటువంటి విధంగా ఈ 5 నెలల పడినటువంటి కష్టానికి ప్రతిఫలంగా మరి ఈవేళ ఒక షెడ్యూల్ మరి నిర్మాణం చేసుకుని మరి 2025లో ఈ యొక్క పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి స్థాయిలో అటు డయాఫ్రమ్ వాళ్ళు కానీ ఏదైతే మెయిన్ డ్యామ్ ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ కానీ మరి చంద్రబాబు నాయుడు గారు మరి ఏదైతే షెడ్యూల్ విడుదల చేస్తారనే విషయం, దీనికి సంబంధించినటువంటి సాంకేతిక అనుమతులు కూడా చాలా వరకు సూత్రప్రాయంగా, ఎందుకంటే మొన్ననే మీరు చూశారు ఏదైతే 3 రోజుల వర్క్షాప్ ఏదైతే పోలవరంలో జరిగిందో, ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్, అదేవిధంగా CWC, PPA,
మన స్టేట్ జలవనరుల శాఖ అధికారులు అందరూ కూడా సమన్వయంతో 3 రోజులు ఏదైతే వర్క్ షాప్లు జరిగిందో అందులో కూడా ఈ యొక్క డయాఫ్రమ్ వాళ్ళు నిర్మాణం డిజైన్స్ను కూడా వాళ్ళు ఆమోదించడం జరిగింది. ఏపీ టెక్స్టైల్ అపరల్ అండ్ గార్మెంట్స్ పాలసీ 2024-29కి కేబినెట్లో ఆమోదం తెలిపిందని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ఏపీ మారిటైమ్ పాలసీకి కేబినెట్లో ఆమోదించినట్లు తెలిపారు. 3 త్రాగునీటి ప్రాజెక్టులు ఆలస్యం అవ్వటం వల్ల జీవో 62 ద్వారా ప్రైస్ అడ్జస్ట్మెంట్ చేయబోతున్నామన్నారు. ఉద్దానం త్రాగునీటి వస్తీ వైసీపీలో పులివెందుల, కర్నూలులో డోన్ నియోజకవర్గాలకు 10.5 లక్షల మందికి త్రాగునీటి సమస్య తీర్చడానికి నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అనంతరం సచివాలయంలో మంత్రులు పార్థసారథి, నారాయణ విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో మంత్రి పార్థసారథి మాట్లాడుతూ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ గ్లోబల్ కాంపిటేటివ్ సెంటర్స్ పాలసీ 2024-2029కి ఆమోదం తెలిపారని అన్నారు. 2047లో భాగంగా ఒక కుటుంబానికి ఒక పారిశ్రామికవేత్త లక్ష్యాల సాధనకు ఈ పాలసీ ఉపయోగపడుతుందని చెప్పారు. ప్రభుత్వం కోవర్కింగ్ స్పేసులు, సైబర్ వర్కింగ్ స్పేసులు క్రియేట్ చేయాలని నిర్ణయించామని అన్నారు. వర్క్ ఫ్రం హోమ్కు ఈ విధానం ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఇలా స్పేస్లో డెవలప్ చేసే వారికి ఇన్సెంటివ్ ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. అన్ని రకాల వ్యాపారాలతో పాటు ఐటీ కంపెనీలు ఇవే భవనాల్లో ఉండాలనే కోవర్కింగ్ స్పేస్ పనిచేస్తుందని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. ఉద్యోగం అయిపోగానే వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతారు. అట్లా కాకుండా ఒకే సెంటర్ని ఏర్పాటు చేసి ఐటీ కంపెనీ, అక్కడే షాపింగ్ కాంప్లెక్స్, అక్కడే ఇంకేదన్నా ఎంటర్టైన్మెంట్ సెంటర్స్ కానివ్వండి, ఆ విధంగా ఒక కాంప్లెక్స్ లాగా తయారు చేయటం కోవర్కింగ్ స్పేస్లో భాగంగా చేస్తాం. అదేవిధంగా నైబర్హుడ్ వర్కింగ్ స్పేస్ ఏదైతే ఉందో ఆ డెవలపర్స్ ఇది మెయిన్గా తిరుపతి, వైజాగ్, విజయవాడ, అమరావతి ఇటువంటి పెద్ద సెంటర్స్లో ఉంటాయి. దీనికి అనుబంధంగా పల్లెటూరులో కూడా లేదా చిన్న చిన్న సెంటర్ మండల్ హెడ్ క్వార్టర్స్లో కూడా ఈ కోవర్కింగ్ స్పేస్ ఏర్పాటు చేసి అక్కడ ఆ విలేజెస్లో కూడా వాళ్ళందరూ కూడా పనిచేసే ఎన్విరాన్మెంట్ని కల్పించాలనేది ఈ పాలసీ యొక్క లక్ష్యం అని చెప్పేసి మనం చేస్తామని నేను. దాంట్లో కోవర్కింగ్ స్పేస్ డెవలపర్స్కి అంటే మినిమం 100 సీట్స్ 10,000 స్క్వేర్ ఫీట్ ఉండే స్పేస్ని డెవలప్ చేయాలి. అటువంటి వాళ్ళకి 50% క్యాపెక్స్ కాస్ట్లో సబ్సిడీ ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా మ్యాక్సిమం 2,000 రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్, అంటే సపోజ్ ఒక 1000 స్క్వేర్ ఫీట్ డెవలప్ మినిమం 10,000 చేయాలి. 10,000 స్క్వేర్ ఫీట్ చేస్తే మ్యాక్సిమం 2,000 రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్ సబ్సిడీ ఇచ్చే కార్యక్రమం చేస్తున్నామని చెప్పేసి మనం చేస్తాం. మంత్రి నారాయణ మాట్లాడుతూ అమరావతి రాజధానిలో ట్రంక్ రోడ్డు, లేఅవుట్ రోడ్లతో పాటు చాలా పనులను చేశారని అన్నారు. 11,471 కోట్ల పనులకు అథారిటీలో ఆమోదం రాగా కేబినెట్లో కూడా చెప్పి ఆమోదం పొందేలా చేశామని చెప్పారు. జీఎస్టీ ఇప్పుడు టెండర్లు పిలవడం వల్ల 452.35 లక్షలు పెరిగింది. 360 కిలోమీటర్ల ట్రంక్ రోడ్లకు ఎస్టిమేషన్ 460 కోట్లు పెరిగాయని తెలిపారు. ఎవరైతే అమరావతి రాజధానిలో రోడ్లు కావచ్చు, రోడ్లలో ట్రంక్ రోడ్స్, మెయిన్ రోడ్స్, అదేవిధంగా లేఅవుట్ రోడ్స్, అదేవిధంగా 3,600 బిల్డింగ్స్, ఇవన్నీ కూడా యాక్చువల్గా క్లోజ్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు మళ్ళీ వాటికి టెండర్ పిలవటానికి అధికారులు 18 వర్క్స్ని 11,471 కోట్లతో 11,470 కోట్లతో యాక్చువల్గా ఎస్టిమేషన్ వేశారు. నేను అథారిటీకి పెట్టారు, అథారిటీ అప్రూవ్ చేసింది. ఇవాళ క్యాబినెట్కి పెడితే క్యాబినెట్ అప్రూవ్ చేయడం జరిగింది. అయితే ఇందులో యాక్చువల్గా అప్పుడు రేట్లకి ఇప్పుడు రేట్లకి తీసుకుంటే రేట్ల పరంగా ఈరోజు అంటే డ్యామేజ్ జరిగింది. వాళ్ళు చేసిన రోడ్లు అట్నే వదిలేశారు. ఇదంతా ఒక అడవిలాగా తయారైపోయింది. కొందరు రోడ్లు తవ్వుకొని మెటల్ కూడా తీసుకుపోయారు. కొందరు అపార్ట్మెంట్ కట్టి దాంట్లో కొన్ని డోర్స్ అవి కూడా తీసుకుపోయారు. ఇవన్నీ ఏసీలు తీసుకుపోయారు. ఇవన్నీ ఎస్టిమేషన్ వేస్తే 286 కోట్ల 78 లక్షలు. 286 కోట్ల 78 లక్షలు. ఇందులో ఎక్కువగా ఈ ట్రంక్ రోడ్స్ అండ్ యుటిలిటీస్ ఏదైతే రోడ్లు వేసారో మేజర్ రోడ్స్ వాటిల్లోనే 151 కోట్లు డ్యామేజ్ జరిగింది. ఈ విధంగా యాక్చువల్గా వీటిలన్నింటినీ ఎస్టిమేట్ చేయడం జరిగింది.
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ నిర్ణయించారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 2018లో వీరికి ఈ పథకం ఉండేది. అప్పట్లో కళాశాలల్లో హాజరు గణనీయంగా పెరిగింది. 2019లో జగన్ ప్రభుత్వం ఈ పథకాన్ని రద్దు చేసింది. ఇప్పుడు మళ్లీ టీడీపీ అధికారంలోకి రావడంతో ఈ పథకాన్ని అమలు చేయడాన్ని నిర్ణయించారు. పాఠశాల ఇంటర్మీడియట్ విద్యపై మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10వ తరగతి పూర్తి చేసిన పేద విద్యార్థులు డ్రాప్అవుట్స్ ఎక్కువగా ఉన్నారని అన్నారు. ప్రభుత్వ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం అందించడం ద్వారా డ్రాప్అవుట్స్ ను కొంత తగ్గించే అవకాశం ఉందన్నారు. సంకల్ప ద్వారా చేపట్టిన మదింపు ఆధారంగా వెనుకబడిన విద్యార్థులను గుర్తించి లెక్చరర్లు, సిబ్బందిని కేర్ టేకర్లుగా నియమించాలని అన్నారు. కళాశాలల్లో దెబ్బతిన్న భవనాలకు మరమ్మతులు చేపట్టాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా 7న తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించాలని చెప్పారు. సీఎం చంద్రబాబుతో పాటు తాను ఈ సమావేశానికి హాజరవుతాను అని తెలిపారు. పాఠశాలల్లో విద్యా ప్రమాణాల మెరుగుదల, మౌలిక సదుపాయాల కల్పన ప్రధాన లక్ష్యంగా స్టార్ రేటింగ్ ఇవ్వాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి కేజీ నుంచి పీజీ వరకు కరికులం ప్రక్షాళనపై సమావేశంలో చర్చించారు. భద్రతా చర్యలు, నేరాల నియంత్రణకు డ్రోన్లను వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో డ్రోన్ల వినియోగం పెంచే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో రవాణా సదుపాయాలు లేని ప్రాంతాల్లో ప్రజలకు డ్రోన్ల ద్వారా మందులు చేరవేయాలన్నారు. సచివాలయంలో మంగళవారం సాయంత్రం బెంగళూరుకు చెందిన ఓ ప్రైవేటు సంస్థ తాము రూపొందించిన మల్టీపర్పస్ డ్రోన్ల డెమోని సీఎం ముందు ప్రదర్శించింది. ట్రాఫిక్ రద్దీ ఉన్న ప్రాంతాల్లో ఎన్ని వాహనాలు ఉన్నాయి, అక్కడ తీసుకోవాల్సిన చర్యలు ఏంటి, భద్రతకు సంబంధించి ఆయా మార్గాల్లో ఉన్న లోటుపాట్లను ఈ డ్రోన్లు రియల్ టైంలో అంచనా వేసి చేరవేస్తాయని ఆ సంస్థ నిర్వాహకులు తెలిపారు. జన రద్దీ ఉన్న ప్రాంతాల్లో ఈ డ్రోన్ల ద్వారానే పబ్లిక్ అనౌన్స్మెంట్ కూడా చేసి రద్దీని నియంత్రించవచ్చని తెలిపారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ పంచాయతీలు, మున్సిపాలిటీలో డ్రోన్ల వినియోగం పెంచి ఆ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం మెరుగవడానికి, దోమల నియంత్రణకు, మందుల పిచికారికి పెద్ద ఎత్తున ఉపయోగించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. అడవుల్లో కార్చిచ్చు లాంటి ప్రమాదాలను డ్రోన్ల ద్వారా పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలన్నారు. డ్రోన్ వినియోగం వల్ల కలిగే ప్రయోజనాలపై ప్రజల్లో కూడా అవగాహన పెంచాలన్నారు. ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో డ్రోన్ల వినియోగం విస్తృతపరచాలని పేర్కొన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత నుండి అనేక సమస్యలు వెంటాడుతున్నాయని, విలీనం సమస్యలు పరిష్కారానికి కార్యాచరణ చేయాలని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. సిబ్బంది, సంస్థ నిర్వహణలో సరైన విధి విధానాలు అవలంబించాలని, అవసరాలకు అనుగుణంగా నూతన బస్సులు కొనుగోలు చేయాలని, ఆర్టీసీపై రుణభారం తగ్గింపునకు ప్రయత్నాల దిశగా కార్యాచరణ రూపొందించాలని సూచించారు. సచివాలయంలోని మంత్రి కార్యాలయంలో రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మంగళవారం ఆర్టీసీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. టికెట్ రాబడి మరియు నాన్ టికెట్ ఆదాయాన్ని మెరుగుపరచడానికి చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఆదాయాన్ని పెంచుకోవడానికి బీఓటీ మరియు ఇతర వాణిజ్య ప్రాజెక్టుల కోసం ఉపయోగించాల్సిన భూముల వివరాలపైన, అదేవిధంగా బీఓటీ ఇతర ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై ప్రజాప్రతినిధుల నుండి స్వీకరించబడిన వాణిజ్య ప్రతిపాదనలు, అభివృద్ధి పనుల వివరాలు తెలుసుకున్నారు. వాటికి సంబంధించిన ప్రతిపాదిత కార్యాచరణ ప్రణాళికలపైన, పాత బస్సుల స్థానంలో కొత్త బస్సులు కొనుగోలు, సంబంధిత ప్రతిపాదిత కార్యాచరణ ప్రణాళిక, స్క్రాపింగ్ కోసం వర్గీకరించబడిన పాత బస్సులను వేలం చేసే విధానంలోని నిబంధనల గురించి ఆరా తీశారు. సంబంధిత కొత్త విధానాల అమలుపై, అద్దె బస్సుల ఆదాయం మెరుగుపరచడానికి ప్రతిపాదిత కార్యాచరణ ప్రణాళికపై, రీప్లేస్ చేయాల్సిన హయ్యర్ బస్సుల వివరాలు, సర్వీసుల పెంపుదల మరియు కొత్త అద్దె బస్సులు ప్రవేశపెట్టాలని, ఉద్యోగుల సమస్యలను అసోసియేషన్ల ద్వారా పరిష్కార అంశాలపై సమీక్షించారు. గంగవరం పోర్టులో అమ్మిన ప్రభుత్వ వాటాను తిరిగి తీసుకునే విధంగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల డిమాండ్ చేశారు. ఏటా దాదాపు 2,000 కోట్ల లాభాలు గడించే ఆ పోర్టును గత వైకాపా ప్రభుత్వం 2021లో అదానికి కారు చౌకగా కట్టబెట్టిందని మండిపడ్డారు. నికర ఆర్థిక నిల్వలతో పాటు 9,000 కోట్లు విలువ చేసే 10% వాటాను కేవలం 640 కోట్లకే అమ్మారని, 2,800 ఎకరాల ప్రభుత్వ భూములను కట్టబెట్టారని ధ్వజమెత్తారు. బీటీఓ కింద ఇంకా 15 ఏళ్లలో పూర్తిగా ప్రభుత్వ పరం కావాల్సిన పోర్టును కళ్లు మూసి తెరిచేలోగే అదానికి ఇచ్చేశారని ఎక్స్ వేదికగా మంగళవారం ఆమె దుయ్యబట్టారు. ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమంలో భాగంగా మంగళవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో గన్నవరం ఎమ్మెల్యే, ఏపీ ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు, ఏపీ శెట్టి బలజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబులు అర్జీదారుల నుండి వినతులు స్వీకరించారు. అధికారులతో ఫోన్లలో మాట్లాడి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. ఈ సందర్భంగా పలువురికి ఎమ్మెల్యే యార్లగడ్డ ఆర్థిక సహాయాన్ని అందించారు.
టీడీపీ కేంద్ర కార్యాలయంలో గన్నవరం ఎమ్మెల్యే ఏపీ ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు, ఏపీ శెట్టి బలజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబులు ఆర్జీదారుల నుండి వినతులు స్వీకరించారు. అధికారులతో ఫోన్లో మాట్లాడి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. ఈ సందర్భంగా పలువురికి ఎమ్మెల్యే యార్లగడ్డ ఆర్థిక సాయం అందించారు. తన భూమిని ఆక్రమించి తనను సాగు చేసుకోకుండా తనపై దాడులకు దిగుతున్నారని, దయచేసి తన భూమిని ఆక్రమణ నుండి విడిపించి తనకు న్యాయం చేయాలని బాపట్ల జిల్లా భట్టిప్రోలు మండలం వెలటూరు గ్రామానికి చెందిన ఒంటెల పేరయ్య విజ్ఞప్తి చేస్తూ ఆర్జీ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీ పరిధిలో పనిచేస్తున్న క్లాప్ ఆటో డ్రైవర్లు, సూపర్వైజర్ల సమస్యలను పరిష్కరించి తమను ఏజెన్సీ వ్యవస్థ నుండి తప్పించి మున్సిపాలిటీ పరిధిలోకి తెచ్చి తమకు వేతనాలు చెల్లించాలని పలువురు క్లాప్ ఆటో డ్రైవర్లు గ్రీవెన్స్లో విజ్ఞప్తి చేశారు. నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం సిద్ధాపురం గ్రామంలోని తమ భూమికి రిటైర్డ్ ఎంఆర్ఓ ద్వారా దొంగ సంతకాలతో పాస్ పుస్తకాలు పుట్టించుకొని రాంబాబు అనే వ్యక్తి ఆక్రమించుకున్నాడని, వారు సృష్టించిన దొంగ పాస్ పుస్తకాలను రద్దు చేసి తమకు న్యాయం చేయాలని అదే గ్రామానికి చెందిన ఇరగదిండ్ల దేవమ్మ నేతలను వేడుకున్నారు. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం చోడవరం రెవెన్యూ పరిధిలో తన పుట్టింటి వారు తనకు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చిన భూమిని అధికారులు నిషేధిత జాబితాలో చేర్చారని, తన భూమిని నిషేధిత జాబితా నుండి తొలగించాలని ఆవుల వేణుకుమారి అనే మహిళ గ్రీవెన్స్లో నేతలకు విజ్ఞప్తి చేశారు. రెవెన్యూ రికార్డులను పరిగణలోకి తీసుకోకుండా వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చి తన భూమిని మరొకరికి తప్పుడు రిజిస్ట్రేషన్ చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని, అక్రమ రిజిస్ట్రేషన్ను రద్దు చేసి తనకు న్యాయం చేయాలని కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి గ్రామానికి చెందిన మూల్పూరు వెంకటలక్ష్మీ ప్రసాద్ నేతలకు విజ్ఞప్తి చేశారు. దివ్యాంగుల హక్కుల చట్టం, దివ్యాంగుల కోసం ఇతర పథకాల అమలులో ఉత్తమ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షకు జాతీయ స్థాయి అవార్డు వరించింది. ఈ అవార్డును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకులు బి శ్రీనివాసరావు అందుకున్నారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో మంగళవారం భారత ప్రభుత్వ సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ మరియు దివ్యాంగ సాధికారత విభాగం ఆధ్వర్యంలో జరిగిన నేషనల్ అవార్డ్స్ ఫర్ ద ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసేబిలిటీస్ 2024 కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బెస్ట్ స్టేట్ ఇన్ ఇంప్లిమెంటింగ్ ది రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసేబిలిటీస్ యాక్ట్ అవార్డును సాధించింది. ఈ కీర్తిని సాధించడంలో పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్ష దిశానిర్దేశంలో సహిత విద్యాభాగం ప్రముఖ పాత్ర పోషించింది. ఈ అవార్డును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకులు బి శ్రీనివాసరావు అందుకున్నారు. పోలవరం ప్రాజెక్టును తక్షణమే పూర్తి చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను అటల్ జనసభ వ్యవస్థాపకులు మైలా శ్రీనివాస్ డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టుపై టీడీపీ, వైసీపీలు నిర్లక్ష్య వైఖరి అవలంబించాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ డయాఫ్రమ్ వాల్, సిఆర్ఎఫ్ డ్యామ్ డ్యామేజ్ కారణంగా 15,000 కోట్లు ప్రజాధనం నీటిపాలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరాన్ని కేంద్రమే నిర్మిస్తే ఈ పాటికి ప్రాజెక్టు పూర్తయ్యేదన్నారు. నిర్వాసితులకు నష్టపరిహారం ఇవ్వలేదన్నారు. 2026 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని, లేని పక్షంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ప్రభుత్వాలు, గత ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వాలు కాలయాపన చేశారు. దీన్ని చేయడం వల్ల అక్కడ డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది, బాగా వరదలు వచ్చి దెబ్బతింది. ఇంజనీరింగ్ అంతర్జాతీయ ఇంజనీరింగ్ నిపుణులు కూడా వచ్చారు, చూశారు, బాగానే ఉంది. కానీ అది మార్చాలన్నారు. అది తీసేసి డయాఫ్రమ్ వాల్ వదిలేసి కొత్త నిర్మాణం చేపట్టాలి. సిఆర్పి డ్యామ్ కూడా అంతే. ఆ తర్వాత తొందరగా పూర్తి చేయాలి. రేపు ఎందుకంటే వర్షాకాలం వస్తుంది, వర్షాకాలంలో వచ్చిన కాలయాపన చేయకుండా పూర్తి చేయాలి. కేంద్రం తప్పనిసరిగా కేంద్ర జల సంఘం దృష్టిలో పెట్టుకోవాలా. ప్రభుత్వ నూతన మద్యం పాలసీతో తాము రోడ్డున పడ్డామని, తమకి ఉద్యోగ భద్రత కల్పించి మాకు మా కుటుంబ సభ్యులను ఆదుకోవాలని ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏపీ సచివాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. గత 5 ఏళ్లుగా పనిచేసిన తమను గుర్తించి ఇతర శాఖల్లో ఉన్నటువంటి ఖాళీల్లో తమకి ఉద్యోగ అవకాశం కల్పించి ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. వెలగపూడి ఏపీ సచివాలయం వద్ద ప్రభుత్వ నూతన మద్యం పాలసీతో తాము రోడ్డున పడ్డామని, తమకు ఉద్యోగ భద్రత కల్పించి మా కుటుంబ సభ్యులను ఆదుకోవాలని ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. అంతకుముందు జనసేన కేంద్ర కార్యాలయంలో కూడా జనవాణి కార్యక్రమంలో కూడా పాల్గొని వినతి పత్రం అందజేశారు. అనంతరం అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ ప్రభుత్వం నూతన పాలసీ ప్రవేశపెట్టినప్పటికీ ప్రభుత్వం మీద ఉన్న నమ్మకంతో తాము ఎక్కడ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరించలేదని గుర్తు చేశారు. నూతన మద్యం
పాలసీ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 15,000 కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. తాము గత 5 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యావరేజెస్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అహర్నిశలు కష్టపడి పనిచేసి ప్రభుత్వానికి 100 కోట్ల ఆదాయాన్ని అందించామని, అంతేకాక కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన క్లిష్ట పరిస్థితుల్లో కూడా తాము రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దృష్టిలో ఉంచుకొని ప్రాణాలకు తెగించి ఉద్యోగాలు చేశామని పేర్కొన్నారు. అలాంటి తమను గత అక్టోబర్ నెలలో ఎలాంటి ఉద్యోగ భద్రత లేకుండా అన్యాయంగా తొలగించడం భావ్యం కాదని వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గత 5 ఏళ్లుగా పనిచేసిన తమను గుర్తించి ఇతర శాఖల్లో ఉన్నటువంటి ఖాళీల్లో తమకి ఉద్యోగ అవకాశం కల్పించి ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యూనియన్ నాయకులు సూర్య, కోటేశ్వరరావు, శివ, గడ్డం అవినాష్, సాకిరి రాజేష్, అచ్యుతరావు, బి సతీష్, రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేసిన ఉద్యోగులు భారీగా పాల్గొన్నారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.